మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న కేసీఆర్ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు పరిశీలించారు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కూడగట్టుకుని మోసం చేస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ కావాలని మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కి లింక్ చేసి బిల్లు పెట్టిందని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు రావడంలో బీజేపీకి చిత్తశుద్ది లేదన్నారు. కేసీఆర్ సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలెవరూ కేసీఆర్ సభకు రాకుండా ఉండాలని రోడ్లు తవ్వుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇన్ని రోజులు రోడ్డు గుర్తుకు రాలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో జగిత్యాలలో ఎన్నో బహిరంగ సభలు జరిగాయని, ఎప్పుడు సభ విజయవంతం అవుతుందని కేటీఆర్ అన్నారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతా ఉంది. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. బీజేపీకి చిత్తశుద్ది లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ది ఉండుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు, మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడిపెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ది లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. మీకు 2/3 లేదని తెలుసు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ ఇవాళ మహిళల విషయంలో రెండు పార్టీలు దొందే, కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశ మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు.